రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో కొత్త లిక్కర్ పాలసీని కేబినెట్ ఆమోదం తెలపబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ అసెంబ్లీ నిర్వహణపై కూడా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఆపరేషన్ బుడమనేరుపై కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోనుంది. భవిష్యత్తులో వరదల వల్ల తీవ్ర నష్టం జరగకుండా శరవేగంగా బుడమేరు పనులు పూర్తి చేయడంపై కూడా ప్రభుత్వం స్పెషల్గా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో పాటు బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలపడమే కాకుండా బీసీ సంక్షేమం కోసం నిధుల మంజూరుపై కూడా కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది సర్కార్. అలాగే సీఎం ప్రకటించిన వరద సహాయానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపబోతున్నట్లు సమాచారం అందుతోంది. రైట్ ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కాసేపటి ముందు ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ అసెంబ్లీ నిర్వహణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఆపరేషన్ బుడమేరుపై కూడా ప్రధానంగా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వరదల వల్ల తీవ్ర నష్టం జరగకుండా శరవేగంగా బుడమేరు పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలపడమే కాకుండా బీసీ సంక్షేమం కోసం నిధుల మంజూరుపై కూడా కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే వరద సాయం ప్రకటించినటువంటి వరద సాయానికి సంబంధించి కూడా కేబినెట్లో ఒక ఆమోదం తెలపబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి, ప్రధానంగా కేబినెట్ ఇప్పుడే మొదలైంది కాసేపటి క్రితం. పూర్తిగా ఏ అంశాలపై ప్రధానంగా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది? ఎవరెవరు పాల్గొంటున్నారు? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం ప్రారంభమైంది. దాదాపు చంద్రబాబు అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు. పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కీలకమైనటువంటి మంత్రులందరూ కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో హాజరయ్యారు. పూర్తిగా ఇటు వైన్స్ కావచ్చు, అటు మైన్స్ కావచ్చు, ఈ రెండు వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి ఆ నిర్ణయాలు తీసుకొని ఇవాళ కేబినెట్ ఆమోదం కూడా పొందబోతా ఉన్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుండి వైన్ రెండు కూడా పాలసీలు అమలు కాబోతా ఉన్నటువంటి నేపథ్యం. పూర్తిగా గత ప్రభుత్వం అంతా కూడా ఏదైతే అధిక రేట్లకు నకిలీ మద్యం అమ్మిందని చెప్పేసి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుర్తించారు. అన్ని కూడా జే బ్రాండ్ మద్యాన్ని ఏపీలో అమ్మకాలు కొనసాగిస్తా ఉన్నారు, ప్రజల ఆరోగ్యంతో చెలగాడలాడుతా ఉన్నారు అని చెప్పేసి చంద్రబాబు పదే బహిరంగ సభల్లో కూటమి సభ్యులందరూ కూడా కలిసి ఆ యొక్క విమర్శలు చేసినటువంటి నేపథ్యం. ఈ వ్యవహారంలోనే కీలకంగా ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకోబోతా ఉంది. 90 రూపాయల లోపు కాస్ట్ ఏదైతే నిర్ణయించారో దాని ప్రకారం చీప్ లిక్కర్ ను అమ్మకాలు కొనసాగించాలి. ప్రధానమైనటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని 120 నుండి 200 రూపాయల లోపలే అన్ని ప్రధానమైనటువంటి బ్రాండ్ల అమ్మకాలు కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసింది. 4-5 రాష్ట్రాల్లో తిరిగి ఆ యొక్క మద్యం ఏ విధంగా మనకు బయట నుండి రాబోతా ఉంది, అది ఎంత లెక్కకు అమ్మకాలు కొనసాగించాలని చెప్పేసి అధ్యయనం చేశారు. నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెప్పేసి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇవాళ ఏపీ కేబినెట్ లో ఆ యొక్క నిర్ణయానికి ఆమోదం తెలుపబోతా ఉన్నారు. గీత కార్మికులకు దాదాపు 10% రిజర్వేషన్లు కూడా కల్పించబోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క టెండర్లలో షాపులు దక్కే విధంగా కృషి చేస్తామని చెప్పేసి కొల్లు రవీంద్ర, ఎవరైతే ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారో కొల్లు రవీంద్ర ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కీలకమైనటువంటి మరో అంశం ఏంటంటే మైన్స్ కు సంబంధించి దాదాపు
లక్షల కోట్లలో అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేసిందో అందుకు అనుగుణంగా కొన్ని రిపోర్ట్స్ తెప్పించుకుంటూ మైన్స్ సంబంధించినటువంటి కీలక శాఖల నుండి ఏ వ్యవహారాలు అవినీతి జరిగింది, వాటిపై ఏ విధమైనటువంటి కేసులు నమోదు చేయాలా అనేటువంటి అంశంతో పాటు నూతన మైన్స్ పాలసీని ఏ విధంగా రూపొందించాలి, దానికి సంబంధించి ప్రణాళికలన్నిటి కూడా ఇప్పటికే మైన్స్ శాఖ అధ్యయనం చేసింది. అవన్నీ కూడా క్యాబినెట్ ముందు ఉంచబోతా ఉన్నారు. అన్ని అనుకూలిస్తే ఇవాళ దానికి కూడా ఒక ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఓవరాల్ గా నిన్న జరిగినటువంటి ఏదైతే వరద దిగోత్సవం ఉందో విజయవాడలో, దానికి సంబంధించి ఎవరెవరు మంత్రులు పూర్తిగా కృషి చేశారు, చూసి చూడనట్టు చాలా మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా వ్యవహరించారు. సహాయక చర్యల్లో రైట్ యూసఫ్, ఒకటి ప్రధానంగా అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే విధ్వంసం ఉందో, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి విజయవాడ ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈసారి విషాదమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంది. సో అక్కడ ప్రధానంగా కొంతమంది అధికారులు సరిగ్గా చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించారు అని కూడా అప్పుడే ఆయన కొంచెం కోపగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారిపై ఏమైనా చర్యలు తీసుకునేదానికి ఏమైనా ఈరోజు చర్చించే అవకాశం ఉందా? ఇంకోటి ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లకు సంబంధించి 3 బోట్లు అక్కడ ఉండటం, దానివల్ల చాలా వరకు కూడా అక్కడ ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాని మీద కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏమైనా చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటే విజయవాడ మళ్ళీ యథాతథంగా కావాలంటే 6 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సో దానిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం, దాని కార్యాచరణకి ఏమైనా ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుందా కేబినెట్లో? రాజశేఖర్, ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి అంశాలే. ఎందుకంటే మొన్న జరిగినటువంటి వరద బీభోత్సవంలో పూర్తిగా ఇటు చంద్రబాబు అయితే ప్రతిపక్షాలపైన పూర్తి స్థాయిలో ఆరోపణలు చేశారు. బుడమేరు వ్యవహారం కావచ్చు, కృష్ణా గారికి సంబంధించి బోట్లు 2 కూడా వైసీపీకి చెందిన వారి, వీటిని భద్రపరచడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆ విధమైనటువంటి ఆ యొక్క విధ్వంసానికి శ్రీకారం చుట్టారు. ఇదంతా కూడా వైసీపీ ప్రమేయమే అని చెప్పేసి ఆరోపించినటువంటి నేపథ్యం, దానికి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేశారు. అటు ఈ ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే నేరుగా కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్లను బేస్ చేసుకొని పోలీసు అధికారులు హుటాహుటిన కేసులు నమోదు చేశారు. బోర్డుకు సంబంధించిన యాజమానులను అరెస్టు కూడా చేసినటువంటి నేపథ్యం. ఇదంతా కూడా ఇవాళ ఖచ్చితంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా మంది అధికారులు వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో కావాలని చెప్పి ముందుకు పోయారు. ఏవి కూడా పట్టించుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరించారు. అటువంటి అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఓ లిస్టును ప్రిపేర్ చేశారు. ఎవరెవరు అనుకూలంగా పని చేయలేదో, వ్యతిరేకంగా ప్రభుత్వానికి పనిచేశారో వారందరిపైన చర్యలు తీసుకునేందుకు కేబినెట్ ముందు ఓ నివేదికను కూడా ఉంచనున్నారు. దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఓ నిర్ణయం తీసుకొని ఈ యొక్క కేబినెట్ ఆమోదం లభిస్తే మాత్రం వారందరిపైన కూడా వేటు పడే అవకాశం ఉంది. తర్వాత ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని ప్రభుత్వం నుండి సహాయం పొందుతూ జీతాలు పొందుతున్నటువంటి అధికారులు నిర్లక్ష్యానికి వ్యవహరించినటువంటి కారణాలపైన కూడా అవసరమైతే కొన్ని కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఏపీ కేబినెట్ ఇవాళ తీర్మానించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే పూర్తిగా ప్రజలకు సహకరించాల్సినటువంటి నేపథ్యం. ఏపీ విధ్వంసానికి వరద ప్రళయానికి అతలాకుతలమైంది. అన్నమో మహాప్రభు అంటూ చాలా వేల మంది ప్రజలు రోడ్డున పడ్డారు, చాలా మంది మరణించారు. అటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు జీతాలు పొందుతూ కూడా అటు ప్రభుత్వానికి వెన్నుపోటు కొట్టేందుకు ప్రయత్నం చేశారు. చెడ్డ పేరు తీసుకురావడానికే ఇదంతా జరిగిందని చెప్పేసి చంద్రబాబు భావిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే 10 సార్లు కూడా ఆ వ్యవహారంపై ప్రకటనలు కూడా చేసినటువంటి నేపథ్యం. నిన్న కూడా ఓ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కీలకమైనటువంటి ఇటువంటి పరిణామాలు జరిగేటప్పుడు అందరూ కలిసి సహకరించాలే తప్ప కావాలని చెప్పి ప్రభుత్వంపై బుడ్డ చల్లడము, లేకుంటే డ్యామేజ్ చేయాలని ఆలోచన చేయడము ప్రతిపక్షాలు కూడా మంచి పద్ధతి కాదు. మీ నాలుకలకు బీగాలు వేయాల్సినటువంటి సమయం ఆసనం అవుతుంది. అవన్నీ కూడా గుర్తించుకోండి అని చెప్పి రైట్ యూసఫ్, ఒకటి అంటే విపత్తుల సమయంలో అధికారులు కానీ అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. సమిష్టి కృషి అవసరం చంద్రబాబు పదే చెప్తూ వచ్చారు. ఇక్కడ వాలంటీర్ల అంశం ప్రధానంగా వినిపించింది. వాలంటీర్లు ఉంటే కనుక ఇంత ఉపద్రవంలో వారు చాలా వరకు చేయూతగా ఉండేవారంటూ కూడా వైసీపీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో వాలంటీర్ వ్యవస్థపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మనకు సమాచారం అవుతుంది. క్యాబినెట్లో ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా? ఆ వ్యవహారం కూడా ఇప్పుడు ఇవాళ కేబినెట్ ముందుకు రాబోతా ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి వరదల వ్యవహారంలో చంద్రబాబు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ గతంలో వైసీపీ ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించింది. ఇటువంటి విపత్తులు జరిగినటువంటి సమయాల్లో పూర్తిగా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా
దగ్గరికి రానటువంటి పరిస్థితుల్లో గతంలో వాలంటీర్లు ప్రజలను అలర్ట్ చేయడంలో కావచ్చు, ఆ ఆ, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత వారికి అందించాల్సినటువంటి మెడిసిన్ వ్యవహారంలో కావచ్చు, ఫుడ్ వ్యవహారంలో కావచ్చు, తాగునీరు, చిన్న పిల్లలకు పాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాలంటీర్లు దగ్గర ఉండి చూసుకున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు అటువంటి పరిణామాలు జరగలేదు కాబట్టి ఇది వాలంటీర్లు లేనందువల్లనే ఈ యొక్క లోటు కనిపించిందని చెప్పేసి చంద్రబాబు కూడా తన అనుయాయుల వద్ద ప్రస్తావించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆ అంశాన్ని కూడా ఇవాళ క్యాబినెట్ ముందు చంద్రబాబే స్వయంగా ప్రస్తావించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రానున్న రోజుల్లో పూర్తిగా జగన్ గవర్నమెంట్ లో ఉన్నంత మంది ఒకవేళ వాలంటీర్లను రిక్రూట్మెంట్ చేసుకోలేని నేపథ్యం ఏర్పడితే కొంతమందినైనా అందులో సగానికైనా సగం మందికి పైన అయినా తీసుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగానే జీవోలు కూడా రూపొందించాలని ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ తో కూడా చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తా ఉంది. పూర్తిగా వాలంటరీ వ్యవస్థ ఆ విధంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఇంత ఇబ్బందులు రావు. ప్రజాప్రతినిధులు ఇటువంటి వ్యవహారాలలో తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. అటు ప్రభుత్వ అధికారులు ప్రధానంగా సహాయం అందించాల్సినటువంటి అధికారులు కూడా ముందుకు రాకపోవడము, ఇవన్నీ కూడా చంద్రబాబును కొద్దిగా కలిసివేశాయని చెప్పి భావించవచ్చు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ఈ యొక్క ప్రస్తావనను తెచ్చారు. వాలంటీర్లను మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక మాటను అయితే క్యాబినెట్ ముందు ఉంచబోతా ఉన్నారు. గతంలో మనం మాట కూడా ఇచ్చాము. ఇప్పుడు వాలంటీర్ల ఆ వ్యవస్థ అంతా కూడా తమపై ఎదురు తిరిగేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. దాన్ని చల్లార్చాలంటే ఇప్పుడు కొంతమందినైనా సరే మనము ఇమ్మీడియట్లీగా మళ్ళీ ఫీల్డ్ లోకి తీసుకోవాలి, సచివాలయాల్లో వాళ్ళను అనుసంధానంగా మళ్ళీ రంగంలోకి దింపాలని చెప్పేసి చంద్రబాబు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడతా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. ప్రధానంగా ఏపీ క్యాబినెట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే ప్రారంభమైంది. పూర్తిగా యూసఫ్ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే లిక్కర్ పాలసీపై నూతన లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొన్న వరద సృష్టించినటువంటి విధ్వంసానికి సంబంధించి విజయవాడ, బుడమేరు ఆ ప్రాంతంలో ఉప్పొంగు రావటం, వీటన్నిటికి సంబంధించి భవిష్యత్తులో అలాంటి చర్యలు రాకుండా శాశ్వత పరిష్కారం కోసం అక్కడ అధికారులు చేయాల్సినటువంటిది ప్రణాళికలకు సంబంధించి కూడా ప్రధానంగా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే వాలంటీర్లకు సంబంధించి ఆ వ్యవస్థకు సంబంధించి కూడా చాలా వరకు విమర్శలు లేకపోతే ప్రతి విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నటువంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చర్చలో ఉప ముఖ్యమంత్రితో పాటు అధికారులు, మంత్రులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతుంది భేటీ. పూర్తిగా భేటీ వివరాలు కాసేపట్లో వెల్లడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.